మేధాన్స్ స్కూల్ ప్రిన్సిపల్ రమేష్ అరాచకం. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని మేధాన్స్ పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ అరాచకం. 10వ తరగతి విద్యార్థి అయిన కదిరి సురేందర్ తండ్రి పెద్ద బురాన్, గ్రామం గౌరారం. పాఠశాలకు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడనే కారణంతో విద్యార్థిని కిరాతకంగా శరీరంపై దద్దుర్లు ఏర్పడే విధంగా కొట్టినాడు. ప్రశ్నించిన తల్లిదండ్రులను కూడా అమర్యాదగా మాట్లాడుతున్నాడు. మేధాన్స్ పాఠశాలను రమేష్ లీజుకు తీసుకొని నడిపిస్తున్నాడు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తల్లిదండ్రులు ఉన్నతాధికార దృష్టికి తీసుకెళ్లినా కూడా చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. పాఠశాల గుర్తింపును రద్దు చేసి బాధ్యులైన యాజమాన్యం చూసుకోవాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక బిజినపల్లి ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి విద్యార్థి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారికి ధైర్యం చెప్పి అన్ని విధాలా న్యాయం చేస్తామని తెలిపారు. మొత్తం లేదు కెమెరా లేదు ఒకటే కొడుకు కాబట్టి నాకు ఒక్కటే కొడుకు వద్దులే. ఇప్పుడు ఆయన ఏదో తప్పు చేశాడని మళ్ళీ మన పిల్లడు చేసుకోకండి. నేను మాట్లాడతలే టీచర్ నేను తీస్తా కదా, నేను ఉండే కదా. ఓకేనా? మళ్ళీ ప్రిన్సిపాల్ అంటే సార్ ఆయన ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ అంటే ఆయన ఆయన మనిషేనా అవసరమా ఏంది? అన్నం తింటాడా గడ్డి తింటాడా అంతా తెలియదా సార్? ప్రిన్సిపాల్ బాబుని ఎట్లా కొడితే నేను ఎట్లా చేసుకున్నాను ఆయన తెలియదా సార్? మరి మరి బయట భయపెట్టాడు. గురు భయం ఉండాలి సార్, గురు భయం అయితే ఉండాలి. అసలు కానీ ఎట్లనో దెబ్బలు 2 దెబ్బలు మరి ఒడ్డును కొట్టినట్ట సార్, ఒడ్డును కొట్టినట్టు. ఆ దెబ్బలు వస్తే రాత్రి నుంచి అన్నం తింటే సార్ పరిచయం. నేను యాక్షన్ తీసుకుంటాను. నువ్వేం బాధపడకుండా తిని మంచిగా పడుకో. నేను యాక్షన్ తీసుకుంటాను దాని మీద. ఓకేనా? స్కూల్ మీద జర మంచిగా మీరు చెప్తాను, దాన్ని ఏం చేయాలో అన్ని పెట్టేస్తాను, అన్ని రిపోర్ట్లు పెడతాను నేను. ఈ రోజు నా కొడుకు కావచ్చు, వేరే కావచ్చు, ఎవరికైనా ఎవరి పిల్లలైనా కాబట్టి ఎవరిని చేసుకోవద్దు. నేను మాట్లాడతా. ఓకేనా? మంచి